ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్న దళారుల నుంచి నిరుద్యోగులు, ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్పీఎస్సీ సూచించింది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. గతంలో కొందరు ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు మెరిట్ లిస్టుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు కమిషన్కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామక నిబంధనల ప్రకారం మెరిట్ లిస్టు విధానం లేదని కమిషన్ తెలిపింది. మోసకారులు, దళారీల నుంచి అప్రమత్తంగా ఉండాలని, వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు అభ్యర్థులకు అవగాహన కల్పిస్తూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాన్ని అభ్యర్థికి వ్యక్తిగతంగా పంపించదని, ఎంపికైన అభ్యర్థుల నియామకాల కోసం జాబితాను సంబంధిత విభాగాలకు పంపిస్తుందని తెలిపారు. మధ్యవర్తులు, దళారులకు డబ్బులు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరని స్పష్టం చేసింది. కొందరు దళారులు తప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారని సమాచారం. ఈమెయిల్స్తో పాటు తప్పుడు వెబ్సైట్లు సృష్టిస్తున్నారన్న టీఎస్పీఎస్సీ స్పష్టమైన సమాచారం కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను చూడాలని తెలిపింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల రాత పరీక్ష వాయిదా పడినట్లు తప్పుడు ప్రెస్ నోట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని, అవసరమైతే కమిషన్ ప్రజా సంబంధాల కేంద్రానికి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి తెలిపారు.